2007లో శాసనమండలిలో వారితో సంవాదానికి దిగేది. పర్టికులర్గా 2009 బడ్జెట్ సెషన్స్లో ఎట్టయినా రాజశేఖర రెడ్డి గారి దృష్టి ఆకర్షించాలి, రాజశేఖర రెడ్డి గారితో వాదనలో నిలబడాలి అని రాత్రి మొత్తం బడ్జెట్ మీద చదువుకొని ఉదయం ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా ఇంట్లో నుంచి సరాసరి శాసనసభకి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి ముందు నిలబడి 53-54 నిమిషాలు బడ్జెట్ మీద మాట్లాడితే మొదటిసారి ఎమ్మెల్యే కదా అని రాజశేఖర రెడ్డి గారు తీసి పడేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేచి నిలబడి నేను మాట్లాడిన ప్రతి మాటకు, నేను చేసిన ప్రతి విమర్శకు ముఖ్యమంత్రిగా వారు సమాధానం చెప్పి ప్రోత్సహించిండు. తర్వాత కలిసినప్పుడు కొత్తగా రాజకీయాలకు వచ్చే వాళ్లకు అవకాశం ఇవ్వాలి, మేము సమాధానం చెప్పడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళం అవుతామని నేను కలిసినప్పుడు వైఎస్ఆర్ గారు చెప్పిండ్రు. అందుకే ఈనాటికి శాసనసభలో ఎమ్మెల్యేలు మాట్లాడితే నేను లేచి సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు ఎప్పుడు గుర్తొస్తుంది, మొదటిసారిగా 2009లో శాసనసభలో బడ్జెట్ మీద నేను లేవనెత్తిన అంశాలు రాజశేఖర రెడ్డి గారు వివరించిన తీరు రాజకీయాల పట్ల ఒక నమ్మకం, విశ్వాసం కలిగించింది. అలాంటి రాజకీయాలు రావాలి. ఎవరికైనా అధికారం వస్తే అహంకారం వస్తుంది, అహంకారంతో పాటు ఆలోచనలు మారుతాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మారిన తర్వాత అహంకారం కాదు, ఆలోచనతో ప్రజలు ఏమి ఆశిస్తున్నారో, ప్రతిపక్షాలు ఏమి సూచన చేస్తున్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని పరిపాలన చేయాలని, అంతకంటే ముందు వారు ఉన్న విధానాన్ని మార్చుకున్నాని వారే చెప్పి నాకు కోపం అనే నరం తెగిపోయింది, నేను ప్రజలకు సేవ చేస్తాను రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పినరో, ఈనాటి రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళందరికీ ఇదొక సూచన. ఈ సూచనలతో ముందుకు వెళ్దాం. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు ఏవైతే అసంపూర్తిగా వదిలేసిన జ్ఞాపకాలు ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరును శాశ్వతంగా ఈ తెలుగు ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా కొనసాగిద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రుల